పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక మునుపు, ప్రార్థనకు మునుపు సాధారణమైనటువంటి కొన్ని విషయాలు. మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకో, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఒక సమస్య ఉంది, ఆ సమస్య కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? విడుదల కావాలని. ఈ మెసేజ్ కంటిన్యూషన్. మంగళవారం మనం ఒక చోట స్టాప్ చేసాం కదా మెసేజ్. మంగళవారం మన చర్చిలో అనురాధ గారు ప్రార్థన పెట్టుకున్నప్పుడు దాని చివరిలో నేను అక్కడ ఒక చిన్న ముగింపు సరిగా లేక దాని కంటిన్యూషన్ పెట్టాను. అది ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని చిత్తం దగ్గర ఆగాం అక్కడ మనం కదండి. దేవుని చిత్తం దగ్గర ఆగి ఉన్నాం. మనలో ఎవరికైనా ఒక ఉద్యోగం కావాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎవరైనా సరే ఏమని ప్రార్థన చేసుకుంటారు? నేను వెళ్ళేటువంటి ఇంటర్వ్యూ పాస్ అయ్యేలా చూడు తండ్రి, నేను సెలెక్ట్ అయ్యేలా చూడు అంటారు. ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు ఒక అనారోగ్యంతో, ఏమని ప్రార్థన చేసుకుంటారు? నాకు ఏ జబ్బు రాకుండా ఉండ చూడు, నాకు ఒకవేళ జబ్బు ఉంటే తగ్గిపోయేలాగా చెయ్యని ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారనుకో, వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? నా ఆర్థిక సమస్యలన్నీ తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇతర సంఘ విశ్వాసులు ఎలాగ ప్రార్థన చేస్తారంటే, యేసు నామములో నీ వ్యాధి పోవునుగాక అంటారు. ఏమంటారండి? ఇంకా దేవుణ్ణి అడగటం లేదు, దేవుణ్ణి అడగటం లేదు. దేవుణ్ణి అడిగి అసలు దేవుడు చేస్తాడా చేయడా అనేది లేదు, కానీ యేసు నామంలో ముందేళ్ళు తీసేస్తున్నారు. ఎవరు? మధ్యలో మీడియేటర్ పాస్టర్ గారు కదండి. యేసు నామంలో నీ వ్యాధి పోవునుగాక, యేసు నామంలో నీ దయ్యం పోవునుగాక, యేసు నామంలో నీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు పోవునుగాక. అసలు ఎలవ్ చేసినవాడు అంటే దాన్ని మన జీవితంలో ఎలవ్ చేసినవాడు, మన జీవితంలో ఎలవ్ చేసినవాడు అంటే అర్థం ఏంటి? మన జీవితంలో దాన్ని అనుమతించిన వాడు దాన్ని కొనసాగించాలనుకుంటున్నాడా, ఆపాలనుకుంటున్నాడా, దాంట్లోనే మనల్ని ఉంచాలనుకుంటున్నాడా అనేది ఎవరు కూడా గ్రహించరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానిస్తున్నాం ప్రభా. నా నోటికి, నా తలంపులకు, నా హృదయానికి మీరు సహాయం చేయండి. నీ బిడలతో నాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, అలాగే ప్రభు నేను మాట్లాడుతున్నప్పుడు నా నోటికి, నా తలంపులకు, నా హృదయానికి మీరు సహాయం చేసి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. రైట్. మనము ఎవరము కూడా ఏమని ప్రార్థన చేసుకుంటామంటే, ఎవరమైనా సరే ఒక బాధ వచ్చింది ఇంట్లో, వెంటనే ఆ బాధ తీసేయి ప్రభువా, ఆ బాధ ఏం చేయాలండి? తీసేయి, అంతే, తీసేయి అనే ప్రార్థన చేస్తాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక ప్రార్థన 26వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం మనం చదువుదాం. 38. అప్పుడు యేసు ప్రభువారు మరణము అగునంతగా అంటే అర్థం ఏంటి? అంటే వచ్చిన పరిస్థితి ముందు నేను చస్తే బెటర్, వచ్చినటువంటి సిచ్యువేషన్ ముందు నేను చనిపోతే మంచిది, నా చావు బెటర్ అన్నంతగా, మరణము అగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయింది. ఆయన మనకే కష్టాలు అనుకుంటాం, మనకే శ్రమలు అనుకుంటాం, మనకే శోకం అనుకుంటాం, మనకే అసలు భరించలేని ఇబ్బందులు వచ్చేస్తాయి అనుకుంటాం కదండి. నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, గమనిస్తున్నారా? ఆయనకు ఒక కష్టం వచ్చింది, భయంకరమైన కష్టం. ఆ కష్టం యొక్క పరిణామం ఎలా ఉంటుందో పై వచనంలో మాట్లాడారు. ఎలా ఉంది పరిణామం? మరణమగునంతగా బాధ హృదయంలో ఉంది. ఎంత అంటండి? మరణమగునంత బాధ హృదయంలో ఉంది. అప్పుడు తండ్రికి ఆయన మొరపెడుతున్నాడు. మనమే గనక మరణమగునంత ప్రార్థన చేస్తాం, ప్రభా దీన్ని తట్టుకోలేకపోతున్నాను, దీన్ని తీసేయి అని ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామండి? దీన్ని నా యొద్ద నుంచి రిమూవ్ చేయి, దీన్ని నాలో నుంచి తీసివేయి అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు తీసివేయమని ప్రార్థన చేస్తున్నారా? చదువుదాం ఒకసారి. అంత భయంకరమైన కష్టంలో, అంత భయంకరమైన వేదనలో ఆయన అంటున్నాడు కదా, సాధ్యమైతే. ఏంటంటండి? ఇఫ్ పాసిబుల్, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనివ్వు. ఈ గిన్నె అనే మాట
శ్రమలకి, కష్టాలకి, మనం పడే ప్రతి దానికి ఆ గిన్నెలో కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి శరీర సంబంధమైన వ్యాధులు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగ సమస్యలు, గర్భఫల సమస్యలు చాలా ఉంటాయి. ఇందులో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి చూస్తున్నారా, సాధ్యమైతే అనే మాటకి ఒక మాట, ఇఫ్ పాసిబుల్, ఒకవేళ అవకాశం ఉంటే కదండి. మనం ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎలా చేయ ప్రభు అని అడిగామా? లేదు. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా, ప్రభువా నేను ఇదిగో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకేం కావాలి? వెళ్ళి ఉద్యోగంలో పాస్ అయిపోయి అందులో నేను చక్కగా సెలెక్ట్ అయిపోయి నేను స్టాండ్ అయిపోతే నీకు దశమ భాగం పంపిస్తా తండ్రి. దేనికి, ఎక్కడికి పంపించేస్తారంట? దశమ భాగం. దేవుడు నీకు ఇవ్వడు. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతుంటారు కదండి. ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు? చాలామంది నాకు గర్భఫలం 2 కూతుర్లు వచ్చేసారు, లేదా 3 కూతుర్లు వచ్చేసారు, తర్వాత కొడుకు పుడితే బాగుంది అనుకుంటారు. దేవుడు కొడుకుని ఇవ్వడు, కుమారుని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒకవేళ ఇస్తే ఆడు పెద్దోడైనాక ఆడి నేను చంపేస్తాడేమో, అందుకే దేవుడు నీకు ఇవ్వడు. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము మన పట్ల చాలా విస్తారంగా ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా క్షేమకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికైనా వెళ్తే ఏం అడుగుతామంటే, ఇది నాకు కావాలి, మనం వెళ్ళే పని సక్సెస్ అయిపోవాలి, మనం వెళ్తున్న పనిలో మనము విజయమే కానీ అపజయం చూడకూడదు అని ప్రార్థన చేస్తాం. కానీ యేసు ప్రభువు వారు అంటారు కదా, ఇఫ్ పాసిబుల్, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు. ఆయనను నా ఇష్టం వద్దు అంటే, నా యొక్క కోరిక, నా ఇష్టం, నా యొక్క ప్రమేయము ప్రకారము కాదు, నేను అడిగానని కాదు, అది నీ చిత్తంలో ఉంటే. ఎవరి చిత్తం అంటండి? తండ్రి, అది నీ చిత్తంలో ఉంటే గనక ఈ గిన్నె తొలగించు. నీ చిత్తంలో లేకపోతే అది అలాగే ఉంచు, దాన్ని నేను భరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అది అలాగే ఉంచు, నేను దాన్ని ఏం చేస్తాను? భరిస్తాను. అది నీ చిత్తంలో లేకపోతే, అది ఎక్కడ లేకపోతే అంటండి, ఆయన చిత్తంలో లేకపోతే ఆయన దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కిందకి చదువుతారా? మరొక మాట, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుచుండట చూచి 39 నుంచి చదువుతున్నారా? ఎంత చదివారు? 41, రైట్. 39 చదివేశారా? ఏ వచనమండి అది? 42, 42 వర్స్ చూడండి. మరలా సెకండ్ టైం దేవుడు రెండోసారి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి మీ ప్రార్థన సక్సెస్ అవ్వకపోతే రెండోసారి మీ ప్రార్థన ఎలా ఉంటుంది? నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, లేకపోతే ఇంకోటి చేశారు, ఫెయిల్ అయ్యారు, దేవుడిని అడిగారు, కానీ దేవుడు మీకు ఏమీ చేయలేదు. అప్పుడు మీ ప్రార్థన రెండోసారి ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా, అప్పుడు ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే నాకు అవమానం, జనంలో తలెత్తుకోలేను. ఎవరి కోసం ఆలోచిస్తాం మనం? ముందు చుట్టుపక్కల ఉన్న జనంలో తలెత్తుకోలేను. నీ బిడ్డనని చెప్పుకోవటానికి నాకు గొప్ప కార్యం చేయవా? ఎవరికి ఆఫరిస్తున్నాం మనం తిరిగి మళ్ళీ? దేవుడికి ఆఫర్. ఎవరికి ఆఫర్ అండి? దేవునికే ఆఫర్ ఇస్తున్నాం. నీ బిడ్డనని చెప్పుకుంటాను, ఇచ్చేవనుకో గొప్పగా చెప్పుకుంటాను, ఇవ్వకపోతే చెప్పనని అర్థం. ఇవ్వకపోతే యోబు అంటాడు కదా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉంచినా ఉంచకపోయినా, బ్రతికించినా చంపేసినా ఆయనకే ఏం కలగాలంట? మహిమ. ఆయన తరపున నేను సుఖమే అనుభవించాలా, కష్టాలు అనుభవించకూడదా అంటాడు. ఏమన్నాడండి ఆయన? ఆయన తరపున నేను సుఖాన్ని అనుభవించాలా, కష్టాన్ని అనుభవించకూడదా? తండ్రి కొన్న ఆస్తినే పంచుకుంటామా, తండ్రి కొన్న రుణాన్ని పంచుకోలేమా అంటాడు. ఎవరు? యోబు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ఇలా ప్రార్థన చేస్తాం, రెండోసారి మన ప్రార్థన ఏమైపోద్ది? సెకండ్ టైం మన ప్రార్థన మొత్తం మారిపోద్ది. కానీ యేసు ప్రభువు వారి ప్రార్థన ఎలా ఉందో ఒకసారి చదువుదాం. ఆయన రెండో మారు వెళ్ళి, నా తండ్రి, వండర్ఫుల్ అండి ఆయన చెప్తున్న మాట, నేను దీనిని త్రాగితేనే కానీ, తండ్రి ఆ దెబ్బ నాకు తగిలితేనే కానీ. ఎవరు ప్రార్థన చేయగలరండి ఇలాగా? తండ్రి నేను అది ఫెయిల్ అయితేనే కానీ, తండ్రి నాకు అది జరగకపోతేనే కానీ ఎవరు ప్రార్థన చేయగలరు అసలు? ఆయన చేస్తున్న ప్రార్థన మనం గమనిస్తూ ఉంటే, అది నాకు కావాలి అనే ప్రార్థన చేయట్లేదు. ఒకవేళ అది రాకపోవటం నీ చిత్తం అయితే కదండి, నీ చిత్తమే జరగాలంటాడు. చదవండి ఒకసారి. ఈ గిన్నె నేను తాగితేనే కానీ ఇది నా యొద్ద నుంచి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల, ప్రైజ్ ది లార్డ్, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే
జరుగునుగాక. ఎంతమంది కోరుకుంటున్నారు నా జీవితంలో నా తండ్రి చిత్తం జరగాలని? మనం ఏ ప్రార్థన అయినా సరే ముగింపు ప్రార్థన వచ్చేసరికి పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినట్లు, అలాగే నీ రాజ్యం వచ్చినట్లు, ఇవన్నీ చెప్పుకుంటూ నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు. భూమి యందు నెరవేరటం అంటే చెట్లలో పుట్టల్లో నెరవేరాలన్నా నీలో నెరవేరాలన్నా? దేవునికి స్తోత్రం. మరలా చెప్పండి, దేవుని చిత్తం ఎవరిలో నెరవేరాలి? నాలో. మనం వద్దు, ఉమ్మడి పదం అయిపోతుంది, నాలో అనుకోండి. దేవుని చిత్తం ఎక్కడ నెరవేరాలి? నాలో నెరవేరాలి. నాలో నీ చిత్తం నెరవేరాలి ప్రభువా. యేసుక్రీస్తు వారిలో తండ్రి చిత్తం ఏమవుతుందండి? నెరవేరుతుంది. ఈ కష్టాన్ని నేను అనుభవించితేనే కానీ నువ్వు తొలగించనంటే నేను అనుభవిస్తానంటున్నాడు. ఏమన్నాడండి దేవుడు? ఈ కష్టాన్ని నేను అనుభవించితేనే కానీ నువ్వు తొలగించను అనేది నీ చిత్తం అయితే నేను సిద్ధంగా ఉన్నాను దాన్ని అనుభవించడానికి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఒకవేళ ఒక వ్యాధి తొలగాలని ప్రార్థిస్తున్నారేమో, ఒకవేళ ఒక ఉద్యోగం రావాలని ప్రార్థిస్తున్నారేమో. ఉద్యోగం ఇవ్వటం దేవుడికి నీకు ఇష్టం లేదేమో. ఎందుకు ఇష్టం లేదు? దానివలన ఫ్యూచర్లో నువ్వు నష్టపోతావేమో, దానివల్ల నువ్వు భవిష్యత్తులో ఏమవుతావమ్మా? నష్టపోతావేమో కదండి. గర్భఫలం, ఒక కొడుకుని అడుగుతున్నాం, కొడుకుని ఇవ్వట్లేదు దేవుడు, దానివల్ల కూడా నువ్వు నష్టపోతావేమో. దానివల్ల నీకు ఏదో సమస్య ఉందేమో. నువ్వు ఈ రోజు కోసం చూస్తావు, కానీ దేవుడు నీ భవిష్యత్తు నువ్వు నిద్రించే వరకు చూస్తాడు. కాబట్టి నువ్వు నిద్రించే వరకు చూసే దేవుడు నీకు క్షేమం కలిగేలా చేస్తాడు, కానీ నీకు ప్రమాదం కలిగేలాగా ఏది అయినా చేయడు. కాబట్టి ఆయన చిత్తానికి ఒబే అవ్వటం, ఆయన చిత్తానికి లోబట్టం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఎన్ని రైట్స్ ఉన్నా కానీ ఎవరికి లోబడుతున్నాడు? ఆయన తండ్రికి లోబడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉంటే, ఉదాహరణకి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు కనుక మన మధ్యలో ఉంటే, యేసయ్య ఈరోజు మీరు వచ్చారు కదా, మీరు ఈరోజు వాక్యం చెప్తారా అని అంటే, నా తండ్రి చిత్తం అయితే చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన యొక్క సరెండర్, ఆయన ఒబే, ఆయన దేవుని యందు భయభక్తులు వినయం కలిగిన విధానం ఎలా ఉందంటే, నేను తండ్రి చిత్తం అయితే చేస్తాను. ఆయన ప్రతీది కూడా ఎవరి చిత్తానికి అప్పగిస్తున్నాడు? తండ్రి చిత్తానికి. కానీ మనం తండ్రి చిత్తం కాదు, ఎవరి చిత్తం? మన చిత్తం. మనకు ఒక పాట ఇవ్వలేదంటే, ఈరోజు ఒక పాట రాలేదు మనకి, ఉదాహరణకి ఎవరికో ఏ చిన్నపిల్లడికో లేకపోతే పెద్దోళ్ళకో పాట ఇవ్వలేదు పాస్టర్ గారు, ఎలా ఉంటుంది సీన్? అక్కడ దేవుని చిత్తమేమో అని అనుకోరు ఎవరో కూడా, అందరికి ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు? దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తంలో లేదేమో అని ఎవరు కూడా దాన్ని ఊహించరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ క్రైస్తవుల జీవితం ఎప్పుడూ కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి. ఏ విధంగా? నీకు ఒకటి రాలేదంటే అది ఎవరి చిత్తం అనుకోవాలి? దేవుని చిత్తం. ఒకటి నీకు వచ్చిందంటే అది ఎవరి చిత్తం అనుకోవాలి? దేవుని చిత్తం. ఒకటి నీకు దేవుడు ఇంకా కష్టంలో ఉంచాడంటే అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. అపోస్తుల కార్యాల్లో ఒక చక్కని వివరణ, 21వ అధ్యాయము 11 మనం తెరిచిపెట్టుకుందాం. 21వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. దాని బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత మనం వచనాలు చదువుకుందాం. 21వ అధ్యాయం, క్షమించండి, 11 నుంచి అన్నాం కదా. ఓకే అండి, ఒకసారి నేను దాని యొక్క పుట్టు పూర్వత్రాలు చెప్తానండి. ఆ వచనం చదవకముందు ఇక్కడ పౌలు అనేటువంటి క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. ఏం క్యారెక్టర్ అండి? పౌలు. అలాగే ఇక్కడ ఒక పాస్టర్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. పౌలు ఉన్నాడు, ఒక స్పెషల్ పాస్టర్ ఉన్నాడు, ఒక స్పెషల్ పాస్టర్ గారు ఉన్నారు. దాంతోపాటు పౌలుతో ఉన్నటువంటి అతని అనుచరులు ఉన్నారు. దాంతోపాటు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు మనం చదువుకునే ఈ 3 వచనాల్లో లేదా 4 వచనాల్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? పౌలు. సెకండ్ క్యారెక్టర్ ఎవరు? ఒక స్పెషల్ ఆర్డైన్ పాస్టర్. థర్డ్ కేటగిరీలో ఉన్నది ఎవరు? అక్కడ ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుచరులు, ఆయన శిష్యులు, లేదా ఆయనతో పాటు వెళ్ళేటువంటి తోటి సహోదరులు అనుకుందాం. వీళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏంటంటే, నీరో చక్రవర్తి యూదా లేదా ఆ జెరూసలేం ప్రాంతంలో యేసు ప్రభు కోసం ఎవరు చెప్తే వాళ్ళని చంపేస్తున్నాడు నీరో చక్రవర్తి. అప్పుడు నిజం, ఇది అపోస్తల కార్యాలు రాసే టైంకి అక్కడ చక్రవర్తి ఎవరు? నీరో చక్రవర్తి అక్కడ యేసు ప్రభు వారి శిష్యుల్ని ఏం చేస్తున్నాడండి? చంపుతున్నాడు. అంతకుముందు ఎవరు చంపారు యేసు ప్రభు వారి శిష్యుల్ని? సౌలుగా ఉన్న ఈ పౌలే చంపాడు కదండి. ఇప్పుడు ఈ పౌలు
ఆ యెరూషలేముకి వెళ్ళటానికి లేదా జెరూషలేముకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎవరండి? పౌలు జెరూషలేముకి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు ఈ స్పెషల్ ఆర్డైన్ పాస్టర్ గారు అక్కడికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా పౌలు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చావాల్సిందే, నీకు మరణం తప్పదు అని అన్నాడు. ఏమన్నాడండి ఆయన? మరణం తప్పదన్నాడు. నెక్స్ట్ తన అనుచరులు ఏమంటున్నారంటే, అయ్యా పౌలు గారు మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు అని అంటున్నారు. లేదు, నేను అవసరమైతే నా దేవుని కోసం ఏమిస్తాను, ప్రాణాలు ఇస్తాను అని చెప్పేసి పౌలు గారు వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుచరులు ఒక స్పెషల్ డైలాగ్ వాడతారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఏం వాడారండి? ఒక డైలాగ్. ఆ డైలాగ్ కోసం ఇదంతా చెప్తున్నాను, ఇప్పుడు చదవండి. అతడు ఒప్పుకొనందున 11 నుంచి చదవండి. అతడు మా యొద్దకు వచ్చి, పౌలు, అతడంటే ఒక ప్రత్యేకమైన పాస్టర్ గారు, 10 వచనం నుంచి చదవండి. ఆ పాస్టర్ గారి పేరు కూడా ఉంటుంది, అగాబు. మేము అనేక దినములు అక్కడ ఉండగా, మేము అనేక రోజులు అక్కడ ఉన్నాము. అక్కడ వెరీ గుడ్. ఏంటి ఆ స్పెషల్ పాస్టర్ గారి పేరేంటి? ఓకే, స్పెషల్ ఆర్డినరీ పాస్టర్ అగాబు. ఆయన పేరేంటండి? అగాబు అనేటువంటి ఒక పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. యోధా నుంచి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడైతే శ్రమలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఫైటింగ్లు జరుగుతున్నాయో అక్కడి నుంచి వచ్చాడు. ఓకే, అతడు మా యొద్దకు వచ్చి, పౌలు, ఆ పౌలు గారి యొక్క నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, ఆయన చేతికి ఒక నడికట్టు ఉంది, అది ఒక కర్చీఫ్ అవ్వచ్చు లేదా ఒక తాడు అవ్వచ్చు, దాన్ని తీసుకుని ఆయన చేతులు కాళ్ళు కట్టుకొని యెరూషలేములోని, ఆ జెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల ఎలాగు బంధించి అన్యజనుల చేతికి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారంటండి? ఈయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పౌలు గారి దగ్గరికి వచ్చి, ఆ పౌలు గారు మీరు కనుక అక్కడికి వెళ్తే ఏమైపోతారు? బంధించబడతారు, మీ ప్రాణానికి కూడా ఏముంటుంది? ప్రమాదం ఉంటుంది. ఇది ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే పౌలు, నీ పరిస్థితి ఇది. అక్కడికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే? జెరూషలేముకి వెళ్తే. అక్కడికి వెళ్తే నీ పరిస్థితి ఇదిరా అన్నాం అనుకో, మనం అసలు ఒక్క అడుగు కూడా ముందుకి వేయం. కానీ అక్కడికి వెళ్ళటం కూడా దేవుని చిత్తం. అక్కడికి వెళ్ళటం కూడా ఏంటండి? దేవుని చిత్తం. పౌలు అక్కడికి వెళ్ళకపోతే పరిచర్య జరగదు. అక్కడికి వెళ్తే సమస్య ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సమస్య ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటం వల్ల ఆగిపోమ్మన్నాడు చెప్తున్నాడా? ఆగిపోమ్మని చెప్తున్నాడా? సమస్య ఉంది, కానీ సమస్య ఉంది కదా అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ ఆగిపోవటం దేవుని చిత్తమా? ప్రశ్న మీకు అర్థమైంది? దేవుని చిత్తమా? కాదు కదండి. సమస్య ఉంది, పౌలు గారు సమస్యకి భయపడి ఇక్కడ ఆగిపోవడం దేవుని చిత్తం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి. ఈ మాట వినినప్పుడు మేమును యెరూషలేముకి వెళ్ళొద్దని ఎవరిని బతిమాలుకున్నారంట? పౌలు గారిని బతిమాలుకున్నారు. ఎవరు? అక్కడ ఉన్నవారు, తన సహోదరులు, సహచరులు అన్నాను కదా, వీళ్ళందరూ పౌలు గారిని, ఏమయ్యా పౌలు, నువ్వు చాలా గ్రేట్ లీడర్వి, నువ్వు మంచి ప్రవక్తవి, దేవుని సువార్తికుడివి, అక్కడికి వెళ్తే బంధించేస్తారు, చంపేస్తారు, అక్కడికి వెళ్ళొద్దని అంటున్నారు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ స్నేహితులు చెప్తున్నారు. కానీ మూర్ఖంగా పౌలు గారు ఏమంటున్నారంటే, మన మూర్ఖుడనే కదంట. ఎంతమంది చెప్పినా వెళ్ళలేదండి, మూర్ఖంగా వెళ్ళిపోయి బోల్తా పడ్డాడంటాం, అంతేనా? మనం చెప్పేది. కానీ అది దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అని పలికేవాళ్ళు చాలా తక్కువ కదండి. దేవుని చిత్తం అండి అని పలికేవాళ్ళు చాలా తక్కువ. కానీ చెప్పినా వినలేదండి, దేవుడు అని వెళ్ళిపోయి పడిపోయాడండి అని చెప్పేసి అంటారు చాలామంది. ఇక్కడ చదువుదాం అసలు అందులో ఏముందో. పౌలు అంటున్నారు, ఇది ఎందుకు? వాళ్ళు ఏడుస్తున్నారంట. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏడ్చేస్తున్నారంట. దేనికోసం ఏడ్చేస్తున్నారు? పౌలు గారు ఇంకా చనిపోతారు. ఎందుకు అక్కడికి వెళ్ళారంటే, నీరో చక్రవర్తి ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏడ్చి నా గుండెల్ని మీరు ఏం చేయొద్దు, బద్దలు చేయొద్దు. నేనైతే, ఎంత స్టేట్మెంట్ అండి బాబు ఇది, ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. నేనైతే ప్రభువైన యేసుక్రీస్తు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటానికి మాత్రమే కాక నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరు ఇది? అక్కడ ఒక శోధన ఉందని ముందుగానే చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ శోధనలోకి వెళ్ళటమే దేవుని చిత్తం అనే విషయం పౌలు గారికి తెలుసు, కానీ శిష్యులకు తెలియట్లా. ఎవరికి తెలియట్లేదండి?
శిష్యులకి తెలియట్లేదు. అక్కడ ఒక గిన్నె ఉందని దేవునికి తెలుసు. ఆ గిన్నెను తాగకూడదు కదా నేను అనుకున్నా, కానీ ఆ గిన్నెను తాగటమే దేవుని చిత్తం అని యేసుక్రీస్తుకి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియట్లా. ఈ రోజున నీకు ఒక కష్టం ఉందని నీకు తెలుసు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా అనుకోవచ్చేమో. ఆ కష్టంలో నువ్వు ఉండటమే దేవుని చిత్తం. ఆ కష్టాన్ని నువ్వు అనుభవించటమే దేవుని చిత్తం. ఆయన తొలగించాలనుకుంటే నీలో నుంచి ఆయన ఆశ్చర్య రీతిగా దాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆమేన్. యోబు విషయంలో చేసిన దేవుడు నీ విషయంలో చేస్తాడు. దాన్ని అనుభవించటమే దేవుని చిత్తం అనుకోండి, అది జీవితాంతం ఏం చేయాలి? మనం అనుభవించాలి. భక్తుడైన పౌలు అంటాడు కదా, అయ్యా నా శరీరంలో ఏముంది? ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, పరిశుద్ధాత్మ సహాయంతో ఏమంటారండి? పౌలు నా కృప నీకు చాలు. అయిపోయింది, అంతే. దాన్ని తీసేయమన్నాడు దేవుడు. దాన్ని తీసేయమంటే క్షమించండి, పౌలు గారు దాన్ని తీసేయమన్నాడు, కానీ తీసేస్తానని చెప్పలే దేవుడు. ఏమన్నాడు? పౌలు నా కృప నీకు చాలయ్యా, ఇంకా నువ్వు దాని గురించి ఏం వరి అవ్వద్దు. అది నీకు నొప్పి పెడుతుందా, బాధ పెడుతుందా? ముళ్ళు అంటే అర్థాలు ఉన్నాయి, కానీ సామాన్యమైన భాషలో చెప్తున్నాను. అది నీకు హాని కలిగిస్తుందా? అది నువ్వు భరించలేకపోతున్నావా? భరించలేకపోతున్నాడు, తీసే ప్రభా అన్నాడు పౌలు గారు. అన్నాడండి పౌలు గారు. కానీ దేవుడు అంటాడు కదా, నా కృప నీకు చాలు అన్నాడు. దానికోసం నువ్వు మర్చిపో, నా కృప నీకు చాలు. ఈరోజున మనలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగ ప్రయత్నాలు విఫలాలు కదండి, వివాహ ప్రయత్నాలు విఫలం చెందటం, గర్భఫలంలో విఫలం చెందటం, లేదంటే ఆర్థిక సమస్యలు ఎక్కువైపోవటం. ఒకవేళ అందులో ఉండటమే దేవుని చిత్తం అయితే దేవుని చిత్తాన్ని సంతోషంగా భరించు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను ఏమన్నాడు? యెరూషలేముకి వెళ్ళి బంధించబడటానికే కాదు, అవసరమైతే నా దేవుని కోసం చావటానికి రెడీ. చావటానికి రెడీ అంటే నెక్స్ట్ డైలాగ్ చదవండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సమాజం వారందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు అతడు మేము ప్రైజ్ ద లార్డ్, ఏం చిత్తం జరగాలంట? ప్రభు చిత్తం జరుగునుగాక. ఎవరి చిత్తం జరగాలంటండి? ప్రభు చిత్తం. ప్రభు చిత్తమే జరుగునుగాక. ఒకవేళ బతకాలంటే బతుకుతాడు, చావాలంటే చేస్తాడు. ఎవరికి అప్పగించేశారండి వీళ్ళు కూడా? ప్రభు చిత్తానికి. సంఘము కూడా, మరలా చెప్తున్నాను, సంఘము కూడా అక్కడ కొన్ని నిర్ణయాల్ని దేవుని చిత్తానికి అప్పగించారు. ఈ రోజున మనం దేవుని చిత్తానికి అప్పగిస్తున్నామా? మన చిత్తాలకే వెళ్ళిపోతున్నామా? మన చిత్తం అంటే నువ్వు అనుకున్నట్టు చేయటం నీ ఇష్టం, నీ చిత్తం, కానీ ప్రభు అనుకున్నట్టు చేయటం ఆయన ఇష్టం కదండి. మనం అనుకున్నది మన సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతుంది. అదొక ప్రార్థన అయినా, ఏదైనా, అదొక మీటింగ్ అయినా, కానీ దేవుడు తలంచింది దానికి భిన్నంగా జరుగుతూ ఉంటుందండి. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు. నేను అనుకుంటాను ఒక మీటింగ్ పెట్టి ఒక 10 మందికి బాప్తీసాలు ఇవ్వాలనుకుంటాను, కానీ దేవుడు అలా అనుకోడు. ఆ మీటింగ్ పెట్టడం వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఆ మీటింగ్ ద్వారా పలానా ఓడికి సువార్త అందాలి, ఒక్కడికి సువార్త అందాలనుకుంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. మనమేమనుకుంటాం? ఒక మీటింగ్ పెట్టామంటే మంచి హడావిడి ఉండాలి, మంచి ఫోటో సెషన్ ఉండాలి, మంచి హానరింగ్ ఉండాలి, అధికారులను గౌరవించాలి, వాళ్ళందరిని సన్మానించాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు అవి ఆలోచించడు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అంటాడు దేవుడు కదండి. ఒక మీటింగ్ పెడితే దాని వెనకాల దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిత్తాన్ని పసికట్టేవాళ్ళు, ఆ చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ అండి. ఈ భూమి మీద చాలా తక్కువ. ఆ చిత్తాన్ని తెలుసుకునేవాడు ఖచ్చితంగా నష్టపోతూ ఉంటాడు. చిత్తంలో నడిచేవాడు ఏం చేస్తాడండి? నష్టపోతాడు. ఆమేన్. గమనిస్తున్నారా? చిత్తాన్ని తెలుసుకున్నవాడు ఏమవుతాడు? నష్టపోతాడు. అది నేనైనా సరే, దేవుని చిత్తం నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను నష్టాల్లోకే వెళ్తాను. ఎందుకంటే దేవుని చిత్తం మన కష్టాల్లోకి నడిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గిన్నె తాగటం అనేది కష్టమైన పనే, కానీ ఆ చిత్తం ఆయన్ని ఎక్కడికి నడిపించిందండి? కష్టంలోకే. ఈ పౌలు గారు బంధించబడటం కష్టమైన పనే, కానీ చిత్తం ఎక్కడికి నడిపించింది? ఆయన్ని ఆ కష్టంలోకే నడిపించింది. పౌలు గారు ఆఖరికి ఎలా చనిపోయారు? ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఎలాగండి? ఆయన తల నరికి ఆయన్ని చంపారండి. అది ప్రభు చిత్తం అనుకోవాలంతే. మనం ప్రభు చిత్తం, దాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా మనము సరిపోం. 3వ ఉదంతాన్ని కూడా చెప్తాను, సమయం అయింది. 2వ సమూయేలు 15వ అధ్యాయం 5 నిమిషాల్లో మనము వాక్యాన్ని ముగించుకుందాం. 2వ సమూయేలు 15వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. అప్పుడు రాజుగారు సాదోకును పిలిచాడు. అక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు మీకు తెలుసు. ఆ రాజుగారు సాదోకు అనేటువంటి వ్యక్తిని పిలిచి దేవుని మందసాన్ని పట్టణంలోనికి
తిరిగి 2 సమూయేలు 15:25 నుంచి అండి 25 ఒకసారి చదువుదాం. అప్పుడు రాజు సాదోకుని పిలిచి దేవుని మందసాన్ని పట్టణంలోనికి తిరిగి తీసుకుని ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం ఏమన్నాడండి అక్కడ? నీ యందు నాకు ఇష్టం లేదని అని చెప్తే ఆయన చిత్తమే. మందసాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు కదండి. చాలామంది భయపెడుతున్నారు, తీసుకొస్తే సత్తావరా పోతావరా, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కానీ ఆయన అంటున్నాడు కదా, నీకు ఇష్టం, నువ్వు తీసుకురావడం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పేస్తే ఆయన చిత్తమే. నీ దృష్టికి అనుకూలమైనట్టు ఎవరు చేయగలరండి ఈ ప్రార్థన? దేవునికి ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుము. క్షమించండి, ఒక మనిషితో మాట్లాడుతున్న మాటలు, కానీ నేను చెప్తా ఉన్నాను, నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుము. నీ చిత్తమే. ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. నీ జీవితంలో ఏదైనా సరే నీ చిత్తమే ప్రభు అని అన్నావా? అది వివాహం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, లేకపోతే మరొకటి ఎన్నైనా ఉండొచ్చు. ఏదైనా సరే మోకరిస్తే నాకు ఇది దయచేయ ప్రభా అని అడగటం తప్ప నీ చిత్తమైతే నాకు ఈ ప్రభా అని అడిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు కదండి. నీ చిత్తమైతే యేసు ప్రభువారు చేశారు, నీ చిత్తమైతే సంఘము చేసింది. ఇక్కడ ఒక రాజు అంటున్నాడు ఆయన చిత్తమైతే. ఏమన్నాడండి? ఆయన చిత్తమైతే. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైనా ప్రార్థన అడిగినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, చాలామందికి ఇవి మైండ్లోకి వెళ్ళట్లేదు. ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన అడిగారు, ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చి, ఏమండి మా అన్నయ్యకి నాకు స్థలం విషయంలో గొడవలు అవుతున్నాయండి, ఆ స్థలం అంతా మందే, నాకు రావాలని ప్రార్థన చేయమని అంటే, వీళ్ళకి ఈ స్థలం ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేయటం కరెక్ట్ కాదు. ఏంటి ప్రార్థన? నీ చిత్తమైతే ఈయన స్థలాన్ని ఈయనకి ప్రభు అని చేయటం ప్రార్థన. ఒకటి నీ దగ్గరికి వచ్చారు, ఏదో ఆపద ఉందండి, నేను పలానాన్ని ఏదో అడగాలనుకుంటున్నాను, దయచేసి అది అయిపోలేక ప్రార్థన చేయండి అని అంటే, అప్పుడు కూడా చేయవలసిన ప్రార్థన నీ చిత్తమైతే అది వీరికి దయచేయ ప్రభా. చిత్తము లేనిదే వద్దండి. ఒకవేళ అక్కడ అన్నదమ్ముల మధ్య సమస్య జరిగినప్పుడు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో, ఎవరి తరపున ప్రార్థన చేస్తున్నావో అతనిలోనే తప్పు ఉందనుకో, అతనితో పాటు శిక్ష ఎవరికి కూడా వస్తుంది? చేసినోడికి కూడా వస్తుంది కదండి. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు చేయవలసింది ఎదుటివారు కన్నీరు చూసి కాదు. అర్థమైందండి? మన కన్నీళ్ళకి దేవుడు కరగడు. మన కన్నీళ్ళకి దేవుడు కరుగుతాడా? అలాగైతే నేను ఏడ్చేస్తాను కూర్చొని, ఇంక ఏడిపోయి ఇంకా మామూలుగా ఉండదు కదండి. ఉల్లిపాయలు కంట్లో పెట్టుకుని నిమ్మకాయ ఉల్లిపాయ ఏడుతా కూర్చుంటాను. ఏడుపుకి దేవుడు కరగడు. దేవుడు కరిగేది దేనికంటే నీ మనసుకి కరిగిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైనటువంటి బలి అని చెప్పాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం కోసం కనిపెడదాం, ఆయన చిత్తములో అడుగుదాం. ఏమడుగుదామని? నువ్వు ఏది అడిగినా దేంట్లో అడగాలి? ఆయన చిత్తములో. ఒకవేళ ఆయన చిత్తంలో లేదనుకో, నీకు ఒక సమస్య ఉందా, దాన్ని భరించడమే ఆయన చిత్తం అనుకో, సంతోషంగా భరిస్తాను ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేయాలండి? పాశ్రమ గారికి చాలాసార్లు సమస్యలు మీకు తెలుసు కదా, వచ్చిన దగ్గర నుంచి నేను ఆమెని స్వస్థపరచు ప్రభువా అని ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆమె భరించడం నీ చిత్తమైతే తట్టుకునే శక్తిని ప్రభువా అనే ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను స్వస్థపరిచే ప్రభువా, అదంతా తీసే ప్రభువా అని నేను ప్రార్థన చేయలేదు, కానీ ఆమె తట్టుకునే శక్తి ప్రభువా నీ చిత్తమైతే, అది నీ చిత్తమైతే తీయి. ఒకవేళ భరించటమే నీ చిత్తం అనుకో, ఏం చేయాలండి? దాన్ని తట్టుకునే శక్తిని, అదే ప్రార్థన చేశాను. దేవుడు శక్తినిస్తున్నాడు కదండి. దేవుడు శక్తినిస్తున్నాడు. ఆమె ఎంత బలహీన పడిపోయిన శుక్రవారం శనివారం మందిరాన్ని రావడానికి దేవుడు అవకాశమో ఇస్తున్నాడు. అది చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మించి నేను దేవుని ఏది అడగల, దానికి మించి నేను దేవుని ఏది కోరుకోలేదు. ప్రభువా నీ చిత్తము నా భార్య పట్ల జరిగించు. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదల్ని పద్ధతుల్ని అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న ప్రైజ్ ది లార్డ్ దేవుని చిత్తమేదో ఏం చేయాలంటే మనం పరీక్షించి, అన్నీ పరీక్షిస్తాం కదా మనం,
ఆడు ఎలా కూర్చున్నాడు, ఈవిడ ఎలా కూర్చుంది, ఆడు ఎలా నడుస్తున్నాడు, ఈడు పాట పాడినప్పుడు మైక్ ఎలా కట్టుకుంటున్నాడు, అన్నీ పరీక్షిస్తాం. దేన్ని పరీక్షించాం మనం? ఆ దేవుని చిత్తం ఏంటో మనం పరీక్షించాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను కదండి. అన్నీ గమనిస్తాం. చర్చికి వచ్చిన తర్వాత అన్నీ గమనించడం కాదు మన పని. చర్చికి వచ్చిన తర్వాత అందరిని చూడటం కాదు మన పని. మనం చర్చికి వచ్చిన తర్వాత దేన్ని గమనించాలి? ఆయన చిత్తం నా పట్ల ఏంటి అని మీరు ఏం చేయాలంట? పరీక్షించి అమ్మా తెలుసుకున్నట్లు ఇప్పుడైనా సరే మీ మనస్సు మారి నూతనం అంటే మీరు కొత్త వారు ఒకటి వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందటం, కొత్తగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు అని నీ ఇష్టాలు అడిగావు, నీ కోరికలు అడిగావు, కానీ ఇక్కడి నుంచి ఏం అడగాలి? ఆయన చిత్తం అడగాలి. నీ చిత్తం ఏంటి ప్రభా నా బిడ్డల పట్ల? నీ చిత్తం ఏంటి ప్రభా నా విషయంలో? నీ చిత్తం ఏంటి ప్రభా నాకు ఒక సమస్య వచ్చింది, దాన్ని క్లియర్ చేస్తావా? నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు ఖచ్చితంగా తెలియచేసే దేవుడు కానీ తెలియచేయకుండా ఉండే దేవుడు కాదు. 20 సంవత్సరాల నుంచి అడిగినా 10 సంవత్సరాల నుంచి అడిగినా అది నీకు జరగలేదంటే అది దేవుని చిత్తం కాదు అని ఇప్పటికే నువ్వు తెలుసుకోవాలా. అంతేనంటారా? అది దేవుని చిత్తం కాదు. ఇప్పటికే నీ ప్రార్థన మారాలా. అది కావాలని అడగటం కాదు, ఇంకా దాన్ని మర్చిపోవాలన్నమాట. దాన్ని ఏం చేయాలండి? మర్చిపోవాలి. ఒక వ్యక్తి అంటాడు 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి ఒక దానికోసం, అవ్వట్లేదు పాస్టర్ గారు అంటాడు. 30 సంవత్సరాల నుంచి ఒక అంశం కోసం ప్రార్థన చేస్తాడంటండి, అవ్వట్లేదంట. ఎందుకు అవ్వట్లేదు? ఆయన చిత్తంలో లేదు. ఇడు 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన అవదది అమ్మా. ఆయన చిత్తంలో లేనిది 100 సంవత్సరాలు ప్రార్థన చేయి, అది జరగదు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయి. ఆయన చిత్తములోకి వెళ్ళి అడిగినప్పుడు నువ్వు అడిగినది ఏది ఇతరులకి హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తములోకి వెళ్ళి అడిగినప్పుడు నువ్వు అడిగింది ఏది ఇతరులకు ఏం చేయదు? హాని చేయదు. మనం అడిగేవి చాలా ఇతరులకు హాని చేసే విధంగా ఉంటున్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు వాటిని మనకి ఇవ్వట్లేదు. ఇక్కడి నుంచి ఎలా ప్రార్థన చేయాలి మనం? ఆయన చిత్తానుసారంగా. పరలోకమందున మీ తండ్రి, మా తండ్రి, పరలోకంలో మీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమిలో కూడా అలా నెరవేరాలి. ఆయన దూతలందరిలో ఆయన చిత్తం ఏమవుతుంది? నెరవేరుతుంది. కానీ భూమి మీద ఉన్న ఏ మానవుడిలో ఆయన చిత్తము నెరవేరట్లేదు. క్రైస్తవులుగా ఉన్నాం కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనము లేం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా లేచి నిలబడదామా దయచేసి. ముగింపు కీర్తన యవన బిడ్డలు.